పశ్చిమాసియా యుద్ధానికి ఫుల్ స్టాప్ పడనుందా? చర్చలు కొలిక్కి వచ్చేనా? ప్రపంచ వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్. పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య ఇవాళ శాంతి చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే ఇరు దేశాల ప్రతినిధులు పాక్ కు చేరుకున్నారు. హర్ముజ్ జలసంధిని తెరవాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. ఇరాన్ కూడా 2 కండిషన్లు పెట్టింది. లెబనాన్ పై దాడులు ఆపాలని, ఫ్రీజ్ చేసిన నిధులు రిలీజ్ చేయాలని షరతులు పెట్టింది. ఇరాన్ బృందానికి స్పీకర్ మహ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ నాయకత్వం వహిస్తున్నారు. అమెరికాకు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వం వహిస్తున్నారు. అయితే చర్చలపై సర్వత్రా టెన్షన్ నెలకొంది. చర్చలు సాఫీగా సాగుతాయా లేదంటే సందిగ్ధం నెలకొంటుందా అన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇరు పక్షాలు కీలక డిమాండ్లు తీసుకొస్తున్నాయి. వీటిపై పీఠముడి వీడుతుందా లేదన్నది తేలాల్సి ఉంది. మరోవైపు చర్చలకు ముందు ట్రంప్ ఇరాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చర్చలు విఫలమైతే భీకర దాడులు ఉంటాయని, ఇరాన్ చుట్టూ అమెరికా నౌకలు శక్తివంతమైన ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. ఒప్పందమా దాడులా అన్నది 24 గంటల్లో తేలిపోతుందని ట్రంప్ పేర్కొన్నారు. పశ్చిమాసియా యుద్ధానికి ఫుల్ స్టాప్ పడబోతుందా? చర్చలు కొలిక్కి వస్తాయా? ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది. పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య ఇవాళ శాంతి చర్చలు జరగబోతున్నాయి. అది దీనికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మధుసూదన్ రావు గారు. మధుసూదన్ రావు గారు, నమస్కారం అండి. సార్, ఇప్పటికే కూడా ఇరు దేశాల ప్రతినిధులు కూడా పాక్ కి చేరుకున్నట్లు తెలుస్తుంది. ఈ రోజు ఇస్లామాబాద్ వేదికగా జరగబోతున్న ఈ చర్చలు ఏ విధంగా ఉండబోతున్నాయండి? ఇటు ఇరాన్ 2 కండిషన్లు పెట్టింది. ఆ కండిషన్లకి అమెరికా ఏమైనా కొంచెం ఒప్పుకునే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడు ఇరాన్ పెట్టిన కండిషన్స్ ఆషామాషిగా ఏం లేవు. అవి అట్లనే అమెరికా పెడుతున్నటువంటి కండిషన్స్ కూడా ఇరాన్ ఒప్పుకోవాల్సిన పరిస్థితి అయితే కనబడతలేదు. ఈ యొక్క ఇవాళ జరుగుతున్నటువంటి శాంతి చర్చలు ఇస్లామాబాద్ లో జరుగుతున్నాయి. దీంతో మొత్తం ప్రపంచం అంతా కూడా ఉత్కంఠగా వెయిట్ చేస్తాను. అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే ఆలోచనలో ఇవాళ ప్రపంచం అంతా చూస్తా ఉన్నది. వాళ్ళు ఇరాన్ వాళ్ళు ఏమంటున్నారు, మా సొమ్ము వాళ్ళ డిపాజిట్స్ ఏవైతున్నాయో వాటిని ఫ్రీజ్ చేసిన సొమ్ము అంతా కూడా రిలీజ్ చేయాలి అని ఒక డిమాండ్ పెట్టారు. అట్లనే లెబనాన్ పైన వెంటనే దాడులను ఆపిన తర్వాతనే చర్చల పైన డిస్కషన్ చేయాలి, మనం మాట్లాడుకోవాలి అనే విధంగా ఇవాళ ఇరాన్ చెప్తుంది. ఏదేమైనప్పటికీ కూడా జేడీ వాన్స్ మన అమెరికా ఉపాధ్యక్షుడు అక్కడికి వెళ్ళడం అనేది జరిగేది. ఆయన శాంతి మార్గంలో పోయేటువంటి వ్యక్తి. చర్చలు కొంత మనము ఒక పాజిటివ్ వేలో నడుస్తాయని ఆశాభావం వ్యక్తం చేయాలి. కానీ ఇటు ట్రంప్ మాత్రము అమెరికా నుంచి ఆయన వివిధ రకాలైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నారు. హార్మోజ్ జలసంధిని ఇమీడియట్లీ తెరవాలి, ప్రపంచ జల రవాణా మార్గము అందరికి సంబంధించింది అది, కాబట్టి దాన్ని ఇమీడియట్లీ తెరవాలి. అట్లనే మీరు ఈ మా సమస్యలు ఏదైతే చర్చలో మనం చేస్తున్నటువంటి చర్చ సఫలం కాకపోతే మాత్రం అసలు ఏ సమస్య అయితేనో సమస్యని నేను అంతం చేస్తా అని చెప్పి ఒక ఇరాన్ ని టెర్రరైజ్ చేయడం అనేది జరిగింది. అంటే ఇది చర్చలకు ముందే మళ్ళీ బెదిరింపులకు కార్యక్రమానికి మన తెరలేపిండో మన ట్రంప్. అట్లనే ఇప్పుడు ఈ లెబనాన్ మీద దాడులని ఆపివేయాలని చెప్పి అమెరికా అంటా ఉన్నాడు. ఇప్పుడు లెబనాన్ మీద దాడులు చేస్తున్నటువంటి దేశమేమో ఇజ్రాయెల్. మరి ఇజ్రాయెల్ అనేది ఇవాళ చర్చల్లో లేదు. మరి లేని చర్చల్లో లేని దేశము, దాడులు చేస్తున్నటువంటి దేశము. మరి ఇజ్రాయెల్ ని ఇవాళ దాడులు ఆపాలని అమెరికాని అడగడం వల్ల అమెరికా చెప్తే మరి ఇజ్రాయెల్ వాళ్ళు ఆపుతారా? ఇప్పటికే నెతన్యాహు మీద చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆ దేశంలో యుద్ధాన్ని ఎందుకు ఆపినరు, మీరు ఆ దేశం అంతా చూడాలని చెప్పి ఓ పక్క తన పైన పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తున్నటువంటి సందర్భంలో మరి ఇవాళ అమెరికా మీద ఒత్తిడి చేస్తున్నటువంటి ఇరాన్ కి అనుకూలంగా అక్కడ లెబనాన్ మీద దాడులు అవుతాయనేది ఇది ఒకటి. ఇంకొకటి ఇదే కాకుండా
ఈ గల్ఫ్ ప్రాంతం మొత్తం కూడా పెద్ద ఎత్తున అమెరికా మొత్తం మిలిటరీకి సంబంధించినటువంటి బలగాలను కూడా పెద్ద ఎత్తున దించుతుంది. అది హెలికాప్టర్ ద్వారా కావచ్చు, రకరకాల బాంబర్స్, క్రూయిడ్ మిసైల్స్, యుద్ధ నౌకలు, మెరైన్స్ వాళ్ళని దించడము, ఇట్లా పెద్ద ఎత్తున దించి భూతల తోడలు చేయడానికి కూడా ఒక రకంగా ఒక పక్క సిద్ధం అవుతున్నట్టు కూడా సమాచారం ఉంది. ఇక్కడేమో ఈ మన ఇరాన్ కి సంబంధించినటువంటి ఈ గాజా ప్రాంతంలో హమాస్, లెబనాన్ ప్రాంతంలో హిజ్బుల్లా, యమన్ ప్రాంతంలో హౌతీలు కూడా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ మీద దాడులు చేయడానికి కూడా వాళ్ళు వెనకడుగు వేసే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా సిద్ధమవుతున్నట్టు, ఆత్మహత్య దళాలు కూడా రెడీ అవుతున్నట్టు సమాచారం ఉన్నది. అంటూ ఉన్నాయి, ప్రపంచ వేదికలలో చర్చ జరుగుతూ ఉన్నది. మరి ఇది ఈ విధంగా కంటిన్యూ అవుతా ఉంటే మరి ఈ చర్చలు ఒక కొలిక్ వస్తాయని నమ్మకం లేదు. ఈ చర్చలు ఇవాళ మళ్ళీ ఒక డేటుకు పోయేటువంటి అవకాశం ఉన్నది. మరి ఈ డేటు తీసుకున్నటువంటి క్రమంలో అమెరికన్ ప్రెసిడెంట్ ఆయన ముందే మాట మీద నిలబడని వ్యక్తి కాబట్టి యుద్ధానికి సిద్ధమా అంటే ఈ వారాలు ఏదైతే తీసుకున్నటువంటి సమయం ఉన్నదో ఈ సమయంలో రిలీఫ్ తీసుకొని మళ్ళీ ఆయుధాలను అన్నింటినీ కూడా ఆ ప్రాంతానికి షిఫ్ట్ చేసి పెద్ద ఎత్తున లేజర్ దాడులు కూడా చేసే అవకాశంగా, అంటే ఇరాన్ మొత్తం స్మాష్ చేసి తన కంట్రోల్ తెచ్చుకోవాలనేటువంటి కుట్ర కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నది. మరి ఇరాన్ ఎంతవరకు దీని మీద పోరాటం చేస్తుంది, మరి దీనికి సంబంధించి చైనా వీళ్ళకి ఏ విధంగా సహకరిస్తుంది, ఈ యుద్ధం అయితే ఇప్పటితో ఆగే పరిస్థితి అయితే కనబడతలేవు. ఎందుకంటే వీళ్ళు చెప్పేటువంటి డిపాజిట్ ఫ్రీజ్ను రిలీజ్ చేయాలి, లెబనాన్ పై దాడులు ఆపేయాలి అనేది మాత్రము, లెబనాన్ మీద దాడులు అనేది ఇజ్రాయెల్ కి సంబంధించిన అంశం కాబట్టి అది ఈ చర్చలు కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు ఏమాత్రం కూడా ఇక్కడ మనకు కనబడతలేవు. కాబట్టి చర్చలు కంటిన్యూ అయితే ఇక్కడ మళ్ళీ ఇజ్రాయెల్ కి సంబంధించి అమెరికా చెప్పగానే మధుసూదన్ గారు ఇక్కడ మనం చూసుకుంటే ఇటు అమెరికా అటువైపు చర్చలు అంటూ కూడా ఇరాన్ తో చర్చలు అంటూ అటు ఇస్లామాబాద్ లో ఉంది. ఇప్పుడు అదేవిధంగా ఇజ్రాయెల్ కూడా లెబనాన్ పై దాడుల్ని కంటిన్యూ చేస్తుంది. అంటే అసలు ఈ చర్చలకి సంబంధించి లేదంటే సీజ్ ఫైర్ కి సంబంధించి అసలు ఇజ్రాయెల్ పాత్ర ఎంత వరకు ఉంది, అదేవిధంగా ఇజ్రాయెల్ అసలు వ్యూహం ఏ విధంగా అనుకోవచ్చు? ఇజ్రాయెల్ వ్యూహము అసలు యాక్చువల్ ఇజ్రాయెల్ కు వ్యూహం లేదు. వాళ్ళు బాధితుల కిందనే మనం ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే October 7th 2023లో ఇజ్రాయెల్ మీద వీళ్ళు హమాస్ వాళ్ళు దాడులు చేసారు. హమాస్ వాళ్ళు దాడులు చేసిన క్రమంలోనే ఆ దాడి నుంచి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి తిరిగి వాళ్ళు ప్రతి దాడులు చేసేటువంటి క్రమంలో హమాస్ మన గాజా పైన దాడులు చేస్తూ వాళ్ళ ఎగ్జిస్టెన్స్, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి చుట్టూ ఉన్నటువంటి శత్రు దేశాలు, ఈ మిలిటరీ గ్రూప్స్ ఏవైతున్నాయో వీటి నుంచి రక్షణ కోసం ఇవాళ అమెరికా యుద్ధ విరమణ చేసుకుని వెళ్ళిపోయినంత మాత్రాన, ఇవాళ కాల్పుల విరమణ జరిగినంత మాత్రాన రేపు పొద్దున హమాస్, హిజ్బుల్లా, హౌతీలు రేపు పొద్దున కామ్గా కూర్చుంటారని నమ్మకం లేదు. వీళ్ళు టెర్రరిస్ట్ గ్రూప్స్. ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ అనేది కనబడకుండా చేయాలి, చిత్రపటంలో ఉండకుండా చేయాలనేది వాళ్ళు కంకణం కట్టుకొని ఉన్నారు. అట్లనే ఇరాన్ కూడా ఒక స్థాయిలో దీని మీద అణ్వస్త్రాల దాడి చేస్తుంది అనేది అటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇజ్రాయెల్ మీద ఉన్నది. కాబట్టి ఇది ఎప్పటికైనా మా దేశానికి ముప్పై కాబట్టి దీన్ని ఈ ఇరాన్ ని మేము కంట్రోల్ చేయాలంటే అక్కడ ఉన్నటువంటి అణ్వస్త్రాలు కావచ్చు, వాళ్ళను ఆర్థికంగా సైనిక పరంగా వాళ్ళను వీక్ చేయాలనే ఆలోచన ఇజ్రాయెల్ పై ఉన్నది. ఎందుకంటే ఇజ్రాయెల్ వాళ్ళే కాపాడుకోవాలి కాబట్టి ఈ యొక్క చర్చల్లో వాళ్ళు ఏమాత్రం కూడా వాళ్ళు ఇన్వాల్వ్ కారు. వాళ్ళు కేవలం ఇరాన్ ను మాత్రమే కంట్రోల్ చేస్తాము కాబట్టి మేము అక్కడ కాల్పుల విరమణకు ఒప్పుకుంటున్నాం అన్నారు. కానీ ఇరాన్ ఒకటి కంట్రోల్ అయితే ఆటోమేటిక్ గా ఈ మూడు గ్రూపులు కూడా కొంత కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇజ్రాయెల్ ఎప్పటికి కూడా ఈ యుద్ధాన్ని ఆపదు. కాబట్టి ఈ శాంతి చర్చలు పెద్ద ముందుకు పోతాయని మాత్రం మనకేమీ అనిపించడం లేదు. ఓకే మధుసూదన్ గారు, థ్యాంక్ యూ.